అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మామిడి పండుతో ఒక మంచి స్వీట్ డిష్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి మొదలెడదామా. దీని పేరు మ్యాంగో డ్రై కోకోనట్ లడ్డు అనమాట. ఇది చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా నేను అల్ఫాన్సో మ్యాంగోని తీసుకున్నాను. ఒక మ్యాంగోని తీసుకొని ఇలా తొక్క తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి గ్రైండర్ జార్లో వేసి మంచి ఫైన్ పేస్ట్ని తయారు చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిన విధంగా. ఇది డ్రై కోకోనట్ పౌడర్. దీన్ని ఒక కప్పు తీసుకుంటున్నాను. ఒక మ్యాంగోకి ఒక కప్పు డ్రై కోకోనట్ తీసుకోవాలి. దీన్ని కడాయిలో వేసుకొని సిమ్ములో దోరగా వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయించుకోకూడదు. ఓ 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా 1 నిమిషం పాటు వేయించుకొని అందులో 4 స్పూన్ల మిల్క్ మేడ్ను వేసి బాగా కలుపుకోవాలి. మనకి మామిడి పండు బట్టి స్వీట్నెస్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఈ మ్యాంగో అన్నది చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి నాకు ఒక కప్పు డ్రై కోకోనట్ పొడికి 3 స్పూన్ల మిల్క్ మేడ్ సరిపోయింది. ఇలా కొబ్బరి పొడి 2 నిమిషాలు వేగిన తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతటిని బాగా కలుపుకొని అందులో కొంచెం సాఫ్రాన్, ఇలాచీ పౌడరు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మనం సిమ్ములోనే 5 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మనకి కడాయికి ఇది అంటుకోకుండా వచ్చేయాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకొని దీన్ని ఉండలుగా చుట్టుకోవాలి. నేను కొంచెం పిస్తాను కూడా దాంట్లో వేసాను. ఇప్పుడు ఇలా చుట్టుకున్న తర్వాత కోకోనట్ పౌడర్లో ఇలా మనం దొల్లించుకొని మనకి లడ్డు అన్నది సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. ఇది తయారు చేయడానికి 15 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు. కానీ తినడానికి చాలా ఎమ్మీగా ఉంటుంది. చూశారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా యూనిక్గా ఉంటుంది. దీనిలో ఒక వ్లాగ్ని కూడా నేను యాడ్ చేశాను. చూసి ఎంజాయ్ చేయండి. మా పండగ అయిన తర్వాత మేము మా అత్త వాళ్ళ ఇంటికి కలవడానికి వెళ్ళాం. మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరాం అన్నమాట. ఇలా మేము రెడీ అయ్యి బయలుదేరుతున్నాం. ఇలా మేమందరం ఆటోలో కూర్చొని నేను చక్కగా మాట్లాడుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తుంటూ బయలుదేరామన్నమాట. మా వారు చూసారా గోగుల్స్ పెట్టుకొని ఎలా స్టైల్ కొడుతున్నారో. మేము వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా వాళ్ళ బిల్డింగ్స్ అన్నమాట. చూసారా మా మరిదల పాప ఎలా భయపడుతుందో కిందకి దిగడానికి. మా తోటికోళ్ళ పాప చూసారా భయపడుతుంటే ఎలా వచ్చి తీసుకుని వెళ్తుంటే ఎలా నవ్వుతుందో. ఎంట్రన్స్లోనే మా మరిది గారు కనిపించారు. ఇలా మేము మొత్తం అందరూ కలిసిన తర్వాత ఇలా లోపలికి ఎంటర్ అయ్యానమాట.
మా తోటికోళ్ళు చూడండి ఏదో జోక్ వేసి ఇలా నవ్వుకున్నాం అనమాట. మేము వెళ్ళినందుకు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇలా మొత్తం మేమందరం కలిసి మాట్లాడుకుంటూ ఇలా మా అత్తగారిని కూడా కలిసిన తర్వాత కూర్చొని అందరూ మాట్లాడుకుంటున్నాం. తిను మా మనవరాలు, తను కూడా అక్కడికి వచ్చింది. ఇంకా అందరూ కలిసి ఎవరి మటుకు వాళ్ళు గ్రూపులుగా కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నాం. ఇంతలో టీ స్నాక్స్ రెడీ అయ్యి తినేసిన తర్వాత మేము ఫొటోస్ కూడా క్లిక్ చేసుకున్నాం. అక్కడ వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది, ఫొటోస్కి చాలా బాగుంటుంది. మా అక్కల పాప చూసారా, సడన్గా వీడియో తీయగానే ఎలా నవ్వుతుందో. మేము ఇలా మాట్లాడుకుంటుంటే మా అమ్మాయినా తను ఎలా ఫోటోలు దిగుతున్నారో చూసారా. సోఫా మీద ఎలా కూర్చుందో. మా పెద్దవాళ్ళు మా మీటింగ్లో ఉంటే తను మటుకు తాను ఇలా ఎంజాయ్ చేస్తుంది. మా మావయ్యలు కూడా వచ్చేసారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అవుతున్నమాట. అందరూ ఇలా ఒకసారి కలిసితే చాలా బాగుంటుంది. అందరూ మా అత్తాల ఇంట్లో అందరూ కలుసుకున్నాం. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేము పండగ అయిన తర్వాత అందరం కలిసి మా అత్తాల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. అందరూ కలుస్తారు అక్కడే. మా అత్తగారు చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఇలా ఎవరు మటుకు వాళ్ళు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మేము టైం అన్నది స్పెండ్ చేసాం. అందరితో ఇలా టైం స్పెండ్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మాకు టైం అయిపోయిందని ఇంటికి బయలుదేరిపోయాం. అలా వస్తూ స్నాక్స్ కూడా ఎంజాయ్ చేసాం. కానీ అది షూట్ చేయడం మర్చిపోయాను. అంతే. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.